ఈ సమయవేళ ఆరాధన వర్తమానంలో భాగముగా దేవుని యొక్క వాక్యంలో మనము చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఇక్కడ చూస్తున్న ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడినట్లుగా, ప్రభు ప్రేమిస్తున్న సహోదరులారా, మేము మీకోసం దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే తన ఆత్మ పవిత్రపరిచే పని ద్వారా మీరు సత్యం నమ్మడం ద్వారా మీకు పాప విముక్తి లభించాలని దేవుడు మిమ్మల్ని మొదటి నుండి ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంట? మనల్ని పాప విముక్తులుగా చేయడానికి, పాప విముక్తులుగా చేయడానికి. ఎప్పుడు దేవుడు ఎన్నుకున్నాడంట? చూస్తుంటున్నాం. దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? రక్షణ ఇవ్వడానికి. యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ ఇవ్వడానికి దేవుడు ఆది నుండి నిన్నను ఏర్పాటు చేసుకున్నాడు. రక్షణ ఇవ్వడం ద్వారా, ఈ రక్షణ వల్ల దేవునికి ఏమి చెల్లించవలసినటువంటి వారముగా ఉన్నామంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. కాబట్టి ఉదయకాల సమయవేళ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ఆదిలోనే ఏర్పాటు చేసుకున్నాను, ఆది నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, పరిశుద్ధపరచడానికి, సత్యంలో నడిపించడానికి, విశ్వాసంలో నమ్మకంగా ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 14వ వచనంలో చదువుకున్నట్లయితే, మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. ఎలా పిలిచాడంట దేవుడు? ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. చదవండి, ఆ ఇచ్చినాము 14వ వచనం చదవండి. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి దేవుని యొక్క సువార్త వర్తమానం ద్వారా మనల్ని, అక్కడ వారిని ఎలా పిలిచాడో దేవుడు మనల్ని కూడా ఈ దినమున ఇక్కడికి పిలిచి ఉంటున్నాడు. ఎందుకు పిలిచి ఉంటున్నాడంట? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన్ను స్తుతించడానికి. చూడండి, 16వ వచనంలో మనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక. దేవుడు స్థిరపరిచిన దేవుడు, రక్షణ ఇచ్చిన దేవుడు, కృప ఇచ్చిన దేవుడు, దయగలిగిన దేవుడు,
ప్రేమ కలిగిన దేవుడు, సత్యములో నడిపించగలిగిన దేవుడు. కాబట్టి ఇటువంటి దేవుణ్ణి ఆది నుండి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. చూడండి సహోదరుడా సహోదరి, మనం చూస్తుంటున్నాం 15వ వచనంలో ఒక మాట చదవండి. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. కాబట్టి ఏం చేయాలంట? విధులను చేపట్టుడి. కాబట్టి సహోదరులరా, నిలకడగా ఉండండి. మేము నోటి మాట వల్ల కానీ ఉత్తరం వల్ల కానీ మీకు నేర్పిన సాంప్రదాయ సత్యాలు చేపట్టండి. దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ క్రమం అంటే? ఆయన యొక్క సత్యములో నడవడం, ఆయన యొక్క జీవములో నడవడం, ఆయన యొక్క మార్గములో నడవడం, ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించడం. ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చేట్టున్నాం. యథార్థమైనటువంటి జీవితంలో మనం జీవిస్తుంటున్నామా? నిలకడగా ఉంటున్నామా? స్థిరులుగా ఉంటున్నామా? ఎక్కడైనా తప్పిపోయిన వారిగా ఉంటున్నామా? కాబట్టి దేవుడి యొక్క మాటలు, మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, చూడండి, ప్రభు ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వల్లను, పరిశుద్ధమైనటువంటి ఆత్మ చేత దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఈ ఉదయకాల సమయం వేళ చూడండి, ఇక్కడ 10వ వచనంలో మనం చూస్తాం. పైన 10వ వచనంలో చదవండి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కలుపరచు బలమును అనుసరించి ఉండును. కాబట్టి మనము ఒకప్పుడు దుర్నీతిలో ఉన్నటువంటి వారం, సాతాను మార్గములో సంచరించినటువంటి వాళ్ళం. కాబట్టి ఆ యొక్క నీచమైన బ్రతుకులో జీవిస్తున్నటువంటి వారం ఒకప్పుడు దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో జీవిస్తున్నటువంటి వారం, నశించిపోయేటువంటి వారం. మరి సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉన్నటువంటి వారం. అటువంటి స్థితి నుంచి దేవుడు నన్ను ఏం చేశాడంట? రక్షించుకున్నాడు. 11వ వచనం చూస్తాం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుచు ఉన్నాడు. కాబట్టి మోసం చేసేటువంటి వారు, అబద్ధములు పలికేటువంటి వారు, పాపముల చేత జీవిస్తున్నటువంటి వారు దేవుడు పిలుస్తున్నాడు అటువంటి వారిని. ఒకప్పుడు ఆ స్థితిలో ఉన్నటువంటి వారం. అయితే ఆయన సత్య మార్గములో దేవుడు నన్ను నడిపించుకున్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఒకవేళ మనము ఇంకా యొక్క దుర్నీతిలో, పాపములో, మోసములో, అబద్ధములో జీవిస్తే ఏమైపోతామంట? శిక్షింపబడతాము, శిక్షకు పాత్రులవుతాము. అటువంటి ఆ యొక్క శిక్షలో మనం పడకూడదని, అటువంటి నరక కూపములో మనము చిక్కబడకోకుండా దేవుడు నన్ను రక్షించుకున్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిమిగా ఉండాలా, ఆయన్ను ఆరాధించేటువంటి వారిమిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ప్రభు ప్రేమిస్తున్న సహోదరులారా, మేము మీకోసం దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పేటువంటి వారిమిగా ఉండాలి. దేవునికి ఎప్పుడు ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు. ఉదయకాలం, రాత్రికాలం, మధ్యాహ్న కాలం, ఎల్లకాలము, సదాకాలం ఆయన మందిరంలో మనం ఏం చేయాలి? దేవునికి స్తుతులు చెల్లించేటువంటి వారిమిగా ఉండాలి. ఎందును బట్టి స్తుతులు చెల్లించాలంటే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన విలువ పెట్టి రక్తమును చిందించి నిన్ను రక్షించుకున్నాడు. ఈ లోకంలో మనుషులు ఎవరైనా మన కొరకు ఏదైనా మేలు చేస్తారంటే, ఎవరు మేలు చేస్తారండి? మనుషులు ఎవరైనా మేలు చేసేవారిగా ఉన్నారండి ఈ లోకంలో అంటే? ఎవరు కూడా లేరు. అంతా కీడు చేసేవాళ్ళు.
కాబట్టి మన జీవితంలో మేలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసినటువంటి వాళ్ళే. అందరూ ఆ యొక్క మోసము, దరిద్రత, ఆ యొక్క దుష్టత్వంలో జీవిస్తున్నటువంటి వారి. అటువంటి స్థితి నుండి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయకాల సమయం వేళ తన సన్నిధిలో చక్కగా పాటల ద్వారా మహిమపరచడానికి, ఉల్లాసముతో తంతి వాయిద్యముల చేత ఆయన్ను స్తుతించడానికి, నీ యొక్క నోటితో దేవుని మహిమపరచడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి స్తుతి చెల్లించేటువంటి వారిమిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. చూడండి, ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. రండి 1 యోహాను 3వ అధ్యాయం. 1 యోహాను 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగా లేదు. లోకం ఆయన ఎరగలేదు. అయితే దేవుడు నిన్ను నన్ను ఎరిగినాడు, తెలుసుకున్నాడు, గ్రహించినాడు. దేవుడు, నువ్వు నా పిల్లవాడివి, నువ్వు నా బిడ్డవి. మనం దేవుని పిల్లలమని అనిపించుకునేలా తండ్రి మన మీద చూపిన ప్రేమ ఎలాంటిదో ఒక్కసారి చూడు సహోదరుడా. ఆయన చేతులు చూడు, ఆయన తలను చూడు, ఆ తలపైన ముండ కిరీటం చూడు, ఆయన యొక్క చేతులకు మేకులు చూడు, ఆ యొక్క కాళ్ళకు చీలలు చూడు, ఆ యొక్క బల్లెపు పోటు కడుపు మీద ఆ యొక్క శరీర భాగములో, ప్రక్క భాగముల శరీర భాగంలో పొడిపించుకున్నటువంటి ఆ యొక్క స్థితిని చూడు. శరీరం అంతా రక్తసిక్తమైపోయినటువంటి ఆ యొక్క దేహమును చూడు. ఈ కారణం చేత లోకం మనల్ని ఎరగదు, ఎందుకంటే అది ఆయనను ఎరగలేదు. ఈ లోకంలో మనల్ని ఎవరైనా ప్రేమిస్తారా అండి? ఎవరైనా మన కొరకు ప్రాణం పెడతారండి? ఎవరు పెట్టరు. ఒక యేసుక్రీస్తు ప్రభు వారే ప్రాణం పెట్టారు. ఆయన ఒక్కడే మనల్ని తెలుసుకున్నాడు, తెలుసుకొని మనల్ని రక్షించుకున్నాడు. ఇటువంటి మహాప్రేమ చూపించిన దేవాది దేవునికి ఎట్లా స్తుతి చెల్లించకుండా ఉండగలము? ఉదయకాల సమయం వేళ ఎట్లా పాటలు పాడకుండా ఉండగలము? ఏ విధంగా స్తుతి ఆరాధన చెల్లింపకుండా ఉండగలము? ఏ విధంగా ఆయన వాక్యము ధ్యానించకుండా ఉండగలము? కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం ఎవరి వారమంట? దేవుని యొక్క పిల్లలము. కాబట్టి ఆయన పిల్లలముగా ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ వచ్చాడు. అంత ప్రేమ చూపించిన దేవునికి మనము స్తుతి చెల్లించాలా ప్రియులారా. చూడండి, కొలస్సీ 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు ఎలా ఉండాలంట? ఎలాంటి వారిగా ఉండాలంట? ఆయన పిల్లలు, ఆయన చేత ఏర్పాటు అయినటువంటి వారు ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలా. ఇంకెలా ఉండాలంట? ప్రియులైన వారికి తగినట్లుగా ఉండాలా, జాలిగల మనస్సు కలిగి ఉండాలా, దయ కలిగి ఉండాలా, వినయం కలిగి ఉండాలా, సాత్వికం కలిగి ఉండాలా, దీర్ఘశాంతమును కలిగి ఉండాలా. ఇలా కలిగి ఉంటేనే దేవుని యొక్క స్తుతి ఆరాధన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు అంగీకరిస్తాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరు పవిత్రులు, దేవునికి ప్రియ ప్రజలు. కాబట్టి జాలిగల మనస్సును, దయను, వినయాన్ని, సాత్వికాన్ని, ఓర్పును ధరించుకొని ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి వచ్చి ఏం చేయాలి? మనము ఆరాధించడానికి వచ్చి ఉంటున్నాం. ఆయన సన్నిధికి వచ్చి ఉంటున్నాం. ఇటువంటి వాక్యానుసారమైనటువంటి అనుభవం మనలో ఉందా? దయ ఉందా? ప్రేమ ఉందా? జాలి ఉందా? ఓర్పు ఉందా? నిరీక్షణ ఉందా? ఇవేవి లేకుండా వచ్చి ఎంత ఆరాధన చేసినా ఆరాధనకు విలువ ఉండదు. విలువ లేని ఆరాధన, మోసపూరితమైన ఆరాధనలు చేస్తే దేవుడు వినడు.
ఏముండాలంట? పరిశుద్ధత చాలా అవసరం. ఇంకేం అవసరం? పవిత్రత చాలా అవసరం. పరిశుద్ధత, పవిత్రత, అదేవిధంగా మరి జాలిగల మనస్సు, వినయము, సాత్వికం, ఓర్పు, ప్రేమ, దీర్ఘశాంతము, ఇవన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయి. మరి ఇవన్నీ మనలో ఉన్నాయా? ఇవన్నీ కలిగి ఉండి దేవుని ఆరాధిస్తే దేవుడు ఆరాధన చక్కగా మహిమకరంగా ఆయనకు చేరుతుంది. కాబట్టి చెప్పబడిన వాక్యము ఏంటో మనము దేవుడు మనతో మాట్లాడిన యొక్క జీవ మాటలను బట్టి, దేవాది దేవుడు ఆది నుండి దేవుడు నిన్ను ఏర్పాటు చేసి, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తులో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనమంతా ఆయన బిడ్డలం, ఆయన పిల్లలం. ఆయన వారిగా జీవించాలి. ఆయన కొరకు మనము ఏం చేయాలంటే, ఆయన చేసిన ఉపకారములకు మనం ఏం చేయాలా? స్తుతి, ఆరాధన చెల్లించడానికి ముందుకు సాగిపోదాం. దేవుడు ఇచ్చిన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక.